నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. 21వ తారీఖు ఓయూకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం కోసం రావాల్సి ఉండగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య జటిలంగా ఉన్న కారణంగా నిరుద్యోగులందరూ కూడా అడ్డుకుంటారు, ఏదైతే రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారన్న నెపంతో ఈరోజు మెయిన్గా ఏదైతే నిరుద్యోగుల మీద అందరి మీద కూడా చాలామంది మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగుల విషయంలో ఎంతో అండగా ఉండి, నిరుద్యోగుల పక్షాన అండగా ఉండి నిరుద్యోగులకి న్యాయం జరిగే విధంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు. అందులో మన ఇంద్రనాయక్ కావచ్చు, అదేవిధంగా జనార్దన్ కావచ్చు, అదేవిధంగా ఆస్మా కావచ్చు. ఈరోజు అతను తన మీద కూడా ప్రధానంగా చూసుకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. A1గా కూడా తనను పెట్టడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రిని అడ్డుకుంటారన్న నెపంతో పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బూక్యా కుమార్, అదేవిధంగా మన అనిత, అదేవిధంగా కాశీనాథ్ అండ్ వెంకటేష్ గౌడ్ మీద వీళ్ళందరూ కూడా కేసులు పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా A1గా అయితే ఆస్మా పేరు పెట్టడం జరిగింది. సో నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకు, అదేవిధంగా చెనగాని దయాకర్ అనే కాంగ్రెస్ నాయకుడికి అన్నగా భావించి రాఖీ కట్టినందుకు నాకు గిఫ్ట్గా ఇచ్చారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఆస్మా మనతో పాటు ఉన్నారు. సో కేసు నమోదు చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగింది. తను A1గా పెట్టడం జరిగింది. తను అడుగుదాం అసలు ఏం జరిగిందో, పూర్తి వివరాలు తన విషయంలో తెలుసుకుందాం. ఆస్మా నమస్తే. ఆస్మా, నిజంగానే ఆ రోజు మీరు రాఖీ కట్టడానికి వెళ్ళారు. చెనగాని దగ్గర కాంగ్రెస్ నాయకులు ఆయన కూడా అన్నగా భావించి మీరు రాఖీ కట్టడానికి వెళ్ళారు. మీరు ఒక మాట అన్నారు ఇందాక నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు, అన్నగా భావించి అతను రాఖీ కట్టినందుకు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, నన్ను A1గా పెట్టారు. సో మేము ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి మేము అసలు అడ్డుకునే కార్యక్రమం మేము ఎప్పుడు చేయాలని అనుకోలేదు. కానీ ఇట్లాంటి ముందు జాగ్రత్త చర్య కింద మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది, ఇట్లా మా మీద కేసులు పెట్టడం జరుగుతుందని ఇందాక మీరు ఫోన్లో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయితే రాఖీ పండగ రోజు నేను గాంధీ భవన్కి వెళ్ళి రాఖీ కట్టినప్పుడు 12 మంది రాఖీలు కట్టించుకుర్రు. ఆ రోజు బహుమతి ఇవ్వకుంటే ఎందుకు అనుకున్నా బహుమతి, కానీ ఈ బహుమతి ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమైందంటే వాళ్ళు ఎప్పటి నుంచి కాచుకొని కూర్చురో తెలీదు, ఎప్పటి నుంచో ఫిక్స్ అయినట్టున్నారు వీళ్ళు కేసులు పెట్టాలి అని చెప్పేసి. అది అనుకోకుండా నేను పోస్ట్ ఆఫీస్ లో ఉన్నది చూసి వీళ్ళు నిజంగానే ఈమె ఆందోళనకు వచ్చిందో అన్న వాళ్ళ అపోహతోని, కేవలం అపోహనే వాళ్ళు. నేను కావాలని అంతకుముందు నేను ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఉన్నట్టుంటే నేను శిక్షకి అర్హురాలనే, నేను తీసుకుంటా, ఎఫ్ఐఆర్ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఒక 3 days కామ్గానే ఉన్నా, ఏ మీడియా ఛానల్లో కూడా మాట్లాడలేదు. అలాంటిది నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినవు, నువ్వు అడ్డుకుంటా అని చెప్పినవు, అందుకే నీ మీద ఎఫ్ఐఆర్ చేసినాము. నేను నా పని మీద, నా పర్సనల్ మీద నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన, నేను బుకే కుమార్ అన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినాము. మా దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి ఆ టైంలో, వీళ్ళు కేసు పెట్టిన టైంలో. అయితే ఆ టైంలో అక్కడ ఉన్నాము. అయితే పోలీసులు అక్కడికి వచ్చిర్రు. ఎందుకు వచ్చిరా అని చూస్తే అప్పటికే మా ఫ్రెండ్స్ కొంతమంది ఇదే కొంచెం అనౌన్స్ చేసిన వాళ్ళు అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే మీడియా మనకు తెలుసు కాబట్టి, ఐడెంటిఫై ఉన్న ఫేస్ కాబట్టి నన్ను కూడా అడిగిర్రు, మీరు ఏం సమాధానం చెప్తారు అని అంటే అప్పటికే పోలీసులు వచ్చారు. మీరు ఎందుకు వస్తారు? నా పర్సనల్ పని మీద నేను వచ్చిన పోస్ట్ ఆఫీస్కి, అసలు నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే నువ్వు వెళ్ళిపో అన్నారు. సరే నేను వెళ్ళిపోతానే ఉన్నా. ఈ మీడియా వాళ్ళు పెట్టిరు మైకులు అన్ని, కెమెరాస్ అన్ని పెట్టేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడ మీడియా వాళ్ళు హల్చల్ చేస్తున్నారు, వీళ్ళు మొత్తం పోర్ట్రేట్ చేస్తున్నారు, సీఎం రావద్దు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అప్పటికే మమ్మల్ని అరెస్టులు చేశారు. మేమేమనుకున్నాం, ప్రివెంటివ్ అరెస్టులు తీసుకెళ్లి నైట్ దాకా వదిలేస్తారు అనుకున్నాం. నైట్ 9:30, 10 అవుతుంది, వదలట్లేదు. ఎందుకు అని చూస్తే తీరా ఫైనల్లీ వచ్చి ఎఫ్ఐఆర్ అయినట్టు మాకు అనౌన్స్ చేశారు. ఎఫ్ఐఆర్ అయింది మీ పైన అని అంటే, అసలు వెంకటేష్ గౌడ్ అనే అన్న, మేము ఆ రోజే చూసినాం అన్నని. అన్న BRS లీడర్ అట. అక్కడ అన్నతో కలిపి మమ్మల్ని అందరినీ BRS స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ లో ఇచ్చారు. మేము BRS సంబంధం ఉందా, మేము BRS స్టూడెంట్స్ ఎట్లయినాము, లేకపోతే మా పేర్లు ఎక్కడైనా BRS అని మేము ప్రకటించుకున్నామా, BRS అని నేను ప్రకటించుకున్నానా? ఇప్పుడు నిజం చెప్పాలంటే BRS వాళ్ళే మాట్లాడాలి దీని గురించి, వాళ్ళు స్పందించాలి. నన్ను పెట్టారు, అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు A5 గానో A3 గానో పెడితే సరే, వాళ్ళతో పాటు నేను మీడియాలో కనిపించినందుకు నా మీద పెట్టారని నేను అనుకోవచ్చు. నా మీద A1 పెట్టడానికి వీళ్ళ కుట్ర ఏంది అసలు? ఉసుగొలుపుతున్నా అని చెప్పేసి వాళ్ళు అపోహ చెందేసి వాళ్ళు
పిలిచిరు, నా మీద ఏవని పెట్టిర్రు. మీ అపోహకి అసలు సాక్ష్యాలు ఉండాలి కదా, నేను ఎక్కడన్నా మాట్లాడినట్టు ప్రకటన ఇచ్చినట్టు ఉండాలి కదా, సీఎం ని అడ్డుకుంటామని చెప్పేసి నేను కనీసం దేంట్లో అయినా మెసేజ్ చేసినట్టయినా ఉండాలి కదా, ఒక వాయిస్ అయినా ఇచ్చినట్టు ఉండాలి కదా. నేను ఏ ప్రకటన ఎక్కడ ఇవ్వలేదు అసలు. నేను చెప్తున్నా కదా, మీడియా ముఖంగానే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆ రోజు కూడా నేను ఏమన్నా అంటే, వాళ్ళు వచ్చి మీడియా మైక్స్ పెట్టుతుంటే కూడా నేను ఏమన్నా అంటే, సరే సీఎం 10 సంవత్సరాల తర్వాత ఒక సీఎం ఓయూకి వస్తున్నారు, ఆహ్వానిస్తాం, కానీ నిరుద్యోగులకు ఏం హామీలు ఇస్తారో అది కూడా చెప్తే బాగుంటది అని చెప్పేసి నేను ఇదే విధంగా మాట్లాడినా, రిక్వెస్ట్ మోడ్లో. నేను ఏ లొల్లి కూడా చేయలేదు అసలు. అలాంటిది నన్ను A1 గా పెట్టేసి నా మీద కేసు ఫైల్ చేసారు వీళ్ళు. అంటే చనగాని దయాకర్ అన్న, మానవతరాయ్ అన్న, వీళ్ళందరినీ నేను అన్నాని భావించి, నేను ఎప్పుడు కూడా వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడితేనే తప్ప నేను ఎప్పుడు వాళ్ళని దుర్వాసలు ఆడలేదు. అలాంటిది అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను A1 గా పెట్టి ఈరోజు FIR బుక్ చేసిరు వాళ్ళు. సరే, ఒక ఆడబిడ్డ మీద మీరు కేసులు పెట్టి ఏం సాధించుదాం అనుకుంటారు? ఈ గవర్నమెంట్ నిలబడుతుందా? సొసైటీ అన్న సమాజం ఒప్పుకుంటుందా? అసలు ఎందుకోసం కొట్లాడుతున్నారు, ఎందుకు కేసులు పెడుతున్నాం అన్న క్లారిటీ అయినా మీకుందా? రాఖీ కట్టినందుకు మీరు ఇచ్చిన బహుమతి ఇది. నేను వచ్చి గాంధీ భవన్ కి, దానికి దయాకర్కి ఏం సంబంధం? ఎందుకు అనొద్దు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా జరుగుతుంది అంటే ఆ రోజే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు అసలు స్టూడెంట్సే కాదు, BRS స్టూడెంట్స్ వీళ్ళంతా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ FIR లో ఎట్లా ఉంటది? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ FIR లో ఎట్లా ఉంటది? వీళ్ళు BRS స్టూడెంట్స్ అని మీరు నిరూపిస్తారా? BRS స్టూడెంట్స్ అని మీరు నిరూపిస్తారా? ఆ రోజు గాంధీ భవన్ కి కూడా రమ్మని చెప్పి మమ్మల్ని అక్కడికి పిలిచి, నాకు నువ్వు రారా నేను తీసుకుంటా వినతి పత్రం అని చెప్పి, నాకు పర్సనల్ గా నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి మీరు రండి అని చెప్పేసి నాకు మెసేజ్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయించారు. మరి ఆ రోజు ఎందుకు FIR ఫైల్ చేయలేదు? అంటే ఆ రోజు మీరు చేసిన మెసేజ్ నా దగ్గర ఉంది కాబట్టి FIR ఫైల్ చేయలేదు. ఇప్పుడు ఎల్లుండి అసలు నేనే అనుకోకుండా వెళ్ళిన పోస్ట్ ఆఫీస్ కి, అంతకు ముందు రోజు కూడా వెళ్ళినా నేను, కానీ అప్పటికే స్పీడ్ పోస్ట్ చేయరమ్మా ఈ టైంలో, నెక్స్ట్ డే రేపు పొద్దున్నరా 1 వరకే చేస్తారంటే సరే అని చెప్పేసి నేను పోవడం కూడా 11:30కి పోయినప్పుడు కరెక్ట్ టైంలో మీరు అందరు పోలీసులు అందరూ క్యాంపస్ చుట్టూ ఉన్నారు. ఇట్లా సీఎం ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మీడియా ప్రెస్ మీట్ పెట్టనివ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు అంటే కామన్ గా మా ఫ్రెండ్స్ కి నేను చెప్పుకోనా, అవును పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా అని చెప్పిన. పోస్ట్ ఆఫీస్ లో ఏం చేస్తాం చెప్పండి? అక్కడ సీఎం రావద్దు అని చెప్పేసి నేను ఏమన్నా నినాదం రాసి పెట్టేసి వచ్చినానా? అక్కడ పోస్ట్ ఆఫీస్ లో విజువల్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్ అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు FIR పెట్టినట్టు కదా, ఆ విజువల్స్ అన్ని కూడా తీసుకొని రావాలి సాక్ష్యాలుగా. నాకు అదే కావాలి. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ కూడా స్పందించాలి ఖచ్చితంగా. FIR చేసిరు, నేను 12:30కి ఆందోళన చేసినట్టు చేసిరు. పబ్లిక్ న్యూసెన్స్ అంట. నేను అసలు పబ్లిక్ న్యూసెన్స్ ఏం చేసిన? అసలు న్యూసెన్స్ చేసినట్టు ఏం లేవు. జస్ట్ మీడియా వాళ్ళు వచ్చిరు, మైకులు పెట్టేసరికి మా బాధ్యతగా మేము మాట్లాడినాం. అది కూడా అది అగైనెస్ట్ గా ఏం మాట్లాడలేదు ఆ రోజు. ఎందుకో గానీ అగైనెస్ట్ గా ఏం మాట్లాడలేదు. నాకు అనిపించింది సరే సీఎం వస్తున్నారు కదా ఆహ్వానిస్తాము, కానీ నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడితే బాగుంటది అని చెప్పేసి ఈ విధంగానే నేను మాట్లాడిన. దానికి నువ్వు పబ్లిక్ వైలెన్స్ చేసినావని A1 గా పెట్టాల్సిన అవసరం ఏముంది? నన్ను సరే పెద్ద కుట్రనే ఉంది, 100% తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిన విజువల్స్ మన తొలి వెలుగులో ఉంటాయి, చూడండి కావాలంటే. నిజంగా నేను వైలెన్స్ చేసినట్టుందా? అసలు గట్టిగా స్లోగన్స్ ఇచ్చినట్టుందా? ఏమైనా అరుపులు ఉన్నాయని అవి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. అంతకు మించి నేను ఏం అరవలేదు కూడా, ఏం అగెన్స్ట్ గా కూడా స్లోగన్స్ ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మీరు ఎట్లా నన్ను అరెస్ట్ చేస్తారు? సరే అరెస్ట్ చేసిరు, నైట్ వరకు ప్రొటెస్ట్ చేసిరు, అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ A1 గా నన్ను పెట్టాల్సిన అంత అవసరం ఏముంది? నేను అంత అయితే నేనేం చేయలేదు. ఏం చేసినా కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ముట్టడిలు ఈ చలో గాంధీ భవన్ అయినప్పుడు కూడా నా మీద కేసులు రాలేదు. అలాంటి జస్ట్ నేను నా పని మీద నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ కనిపించిన పాపానికి నా మీద FIR ఫైల్ చేసిరు. ఎందుకు సార్ అని చెప్పేసి నేను స్టేషన్కి వెళ్ళి కూడా సార్ వాళ్ళని కూడా మాట్లాడినా. సార్ ఏంది సార్, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూడండి, నేను ఇది పోస్ట్ చేయడానికి వెళ్ళినని అన్ని A to Z చూపించిన. అవును కదా, నిజమే కదా. ఇప్పుడు నిజమే కదా అని చెప్తే లాభం ఏముంది? నా మీద కేసు అయిన తర్వాత, FIR ఫైల్ అయిన తర్వాత ఇంకా నా మీద చేసేది ఏముంది? ఇక పబ్లిక్ న్యూసెన్స్ అంటే చేసినట్టు ప్రూఫ్ ఏముంది? నేను అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమున్నాయి అని చెప్పేసి నన్ను A1 గా పెట్టిరు. మీరు A1 గా పెట్టాల్సిన అవసరం ఏముంది నా మీద? సో ఒక మహిళను కూడా చూడకుండా నీ మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సరే నువ్వు బాధపడుతున్నావు. మరి ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు ఏమంటారు అంటే, నువ్వు క్వశ్చన్ చేయొద్దు, ఎక్కడ నువ్వు అసలు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అన్న ఉద్దేశంతోనే నా మీద కేసు పెట్టి FIR ఫైల్ చేసి A1 గా నన్ను పెట్టడం జరిగింది. ఆయనకి కేసులకు భయపడి నేను నా కార్యాచరణ నేనైతే దాచుకోలేను. నేను శాంతియుతంగా అయితే నేను చేస్తా.
నేను అగెన్స్ట్ గా ఎక్కడ కూడా నేను చేయలేదు, చేయను కూడా. వీళ్ళలాగా నేను దౌర్జన్యాలకు దిగలేదు. కేసులు పెట్టారుగా, సంతోషం, పెట్టండి. నేను మిమ్మల్ని నమ్మి నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేసి ఈ పార్టీ గెలుపు కోసం నేను కూడా ప్రయత్నాలు చేసినందుకు నాకు ఇచ్చిన బహుమానం ఇది, నాకు ఇచ్చిన బహుమతి. ఈరోజు నాకు జరిగింది, రేపు నాడు ఇంకెంతమంది నిరుద్యోగులు అనుకున్నా నాకు ఉద్యోగం వస్తుంది, నోటిఫికేషన్లు వస్తాయని అనుకున్నా, కానీ ఇట్లా ఎఫ్ఐఆర్లు వస్తాయి, నోటీసులు వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. వచ్చింది, సంతోషం. ఇక నాకు ఈ గవర్నమెంట్ని గెలిపించిన పాపానికి మాకు మంచి బహుమానమే ఇచ్చిరు. అందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను రుణపడి ఉంటా, కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఎందుకంటే ఎవరూ లేని ఒక అనాథ అమ్మాయి మీద కేసులు పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అసలు మీరు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని ఎట్లా బాగుపడతారో నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఏమనగా పెట్టాల్సిన అవసరం ఏముంది, ఎఫ్ఐఆర్ చేయాల్సినంత అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను తిరగాలి కోర్టుల చుట్టూ, నేను తిరగాలి, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి కదా, నిజాలు తెలుసుకొని వీళ్ళు కేసులు పెట్టాలి. అట్లా కూడా వీళ్ళు చూసుకోకుండా, ముందు వెనుక చూసుకోకుండా కేసులు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నారు నిరుద్యోగుల పక్షాన్ని ఇంకా ప్రశ్నించే గొంతుకలు ఇట్లా కేసు పెట్టి ఇబ్బంది పెడితే వీళ్ళు సైలెంట్ అయిపోతారు అని చెప్పేసి. అది ఎప్పటికీ జరగదు. శాంతియుతంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా. మీరు ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇంకా ఒక కేసు అయిన తర్వాత మేము కూడా దేనికైనా రెడీగానే ఉంటాము. చెయ్యండి, మా అయితే మీరు చంపడానికి కూడా వెనకాడరు, మాకు అర్థమవుతుంది. సరే అవ్వని, కేసులు పెట్టేసిరు, మీరు బాధ్యతగా ఈ కేసులను కొట్టేస్తే మంచిది. నిరుద్యోగుల పైన పెట్టిన కేసు. నేను ఇంకొక అమ్మాయి ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల అమ్మాయిల పైన ఫస్ట్ కేసులు ఇవి చూస్తా. మీరు ఎంత చేస్తారో చెయ్యండి. నేనైతే అసలు అగేన్స్ట్గా స్లోగన్స్ కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు ఎట్లా మా మీద ఎఫ్ఐఆర్లు ఫైట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంది, అసలు నేను ఏదో అనుకొని నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఏదో పని మీద మనం బయటికి వెళ్తాం. బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న పాపానికి మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారా వీళ్ళు? మీరు మాకు ఇచ్చిన బహుమానం చాలా బాగుంది. యావత్ తెలంగాణ నిరుద్యోగులు కూడా దీన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేను ఒక్కదాన్ని ప్రశ్నిస్తున్నా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అని కాదు. వేల మంది ఆలోచనలు, వేల మంది ప్రశ్నలు, అవన్నీ కలిపి నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. నా మీద కేసులు పెడితే నేను ఒక్కదాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను కాదు, నా వెనకాల ఇప్పుడు నా సైన్యం కూడా రెడీ అవుతారు. వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ప్రతి నిరుద్యోగికి మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎఫ్ఐఆర్ పెట్టేంత తప్పు ఏం చేసినామండి? ఆడపిల్లల మీద ఎఫ్ఐఆర్లు పెడతారా మీరు? ఏ నమ్మకం, ఎంత నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్నాము, ఎంత నమ్మి ఇదే ఆడపిల్లలండి ఆ రోజు ప్రచారంలోకి వెళ్ళి మిమ్మల్ని గెలిపించింది. అలాంటిది మీరు మాకు ఇచ్చే బహుమానం ఇదా? మిమ్మల్ని గెలిపించినందుకు మీరు మాకు ఇచ్చే బహుమతి ఇదా? ఆ ఊరూరా తిరిగినప్పుడు గుర్తు రాలేదా? మరి మాకు ఇచ్చిన హక్కులనే మేము అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతున్నాం? మీరు మాకు ఇచ్చిన మాటనే అడుగుతున్నాం కదా, వేరే ఏమన్నా అడుగుతున్నామా? మీ ఆస్తులు అడుగుతున్నామా? మీ ఖజానా అడుగుతున్నామా? రైట్, మొత్తానికైతే బాధపడకు ఆస్మా. నిజంగా చెల్లెమ్మ, నాకు బాధ అనిపించింది నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నట్టే. ఒక మహిళ అని చూడకుండా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంటే కాస్త బాధాకరమైన విషయం. బాధపడద్దు, కానీ ధైర్యాన్ని కోల్పోకు, ముందడిగి సరే నీ పోరాటం నువ్వు చెయ్యి. ప్రభుత్వం ఎందుకు మీ మీద నిర్లక్ష్యం వహిస్తుందో, మీ పట్ల ఎందుకు సానుకూలంగా స్పందించట్లేదో కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి మనమైతే ఇంకొకటి ఏమంటారు, సీఎం కి కరెక్ట్ రిపోర్ట్ వెళ్తలేదనే సమాచారం కూడా మాకు అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో చెత్తగాళ్ళు గాలిగాళ్ళు ఈ మధ్యలో గాలిగాళ్ళు మోపై ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు. చేయని వాళ్ళు ఎంత చేస్తారో చేయని. ఒకానొక టైంలో ఖచ్చితంగా సీఎం తో మేము భేటీ అయిన రోజు ఖచ్చితంగా మీ అఘాయిత్యాలు మొత్తం మేము చెప్తాం. ఆ రోజు సీఎం మిమ్మల్ని నమ్ముతారా, మమ్మల్ని నమ్ముతారా? మేము గెలిపించుకున్నాం, మా పట్ల ఆయన కృతజ్ఞత ఉంది, ఖచ్చితంగా ఉంది సీఎంకి. ఖచ్చితంగా ఆ రోజు భేటీ అయిన రోజు మీ అఘాయిత్యాలు మొత్తం బయట పెడతాము. ఈ గాలిగాలంతా ఆ రోజు కొట్టుకోపోవాలి. అసలు మేము ఆ సమయం కోసమే చూస్తున్నాము. మీరు పార్టీలో కొందరు అటున్నారు, కొందరు ఇటున్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉంటే కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. ఆ మంచోళ్ళ ద్వారానే మేము ఖచ్చితంగా సీఎం సార్ని కలుస్తాము. మీరు చేసే కుట్రలన్నీ ఆ రోజు చెప్తాము. చెయ్యండి, ఎన్ని చేస్తారో చేయండి. కింద ఇది సీఎం నుంచి వచ్చిన ఆర్డర్ కాదు, మీరు కేసులు పెట్టండి అని చెప్పేసి. మరి మధ్యలో వీళ్ళే కొంతమంది కార్యకర్తలు, కొంతమంది లీడర్స్ కలిసి మా మీద కేసులు పెట్టారు. వీళ్ళంతా ఫస్ట్ నుంచి మాకు హెచ్చరిస్తున్న వాళ్ళే, మీరు తగ్గితే మంచిది, మీరు తగ్గితే మంచిది అని చెప్పేసి ఫస్ట్ నుంచే హెచ్చరిస్తున్నారు. ఈ సెటర్లు, ఈ కథలు మాకు ఫస్ట్ నుంచే తెలుసు. మా ఫోన్లు చేయించి బెదిరించడం ఇట్లా కూడా చేసిరు. కాబట్టి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టడం, కొన్ని స్టేషన్లలో, ఇక్కడ ఓయి స్టేషన్లో అయితే ఓకే మాకు, కానీ వేరే స్టేషన్లో అట్లా ఉండదు కదా. వాళ్ళు ఎవరో తెలియదు, ఎట్లెట్లనో తెలియదు. కేసులు పెట్టండి వీళ్ళపైన అంటున్నారు, కేసులు పెట్టండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. సరే ఇంకా కేసులు పెట్టిరు, అయిపోయింది. ఈ విషయం నిజంగా సీఎం దృష్టిలో ఉందా?
లేకపోతే మీ అంతటి మీరే కొంతమంది కల్పించుకొని మా మీద కుట్రలు పన్నుతురా? మేము కూడా తెలుసుకున్నాము. ఖచ్చితంగా సీఎం దృష్టికి అయితే మేము ఈ సమస్యను అయితే తీసుకెళ్తాం. ఖచ్చితంగా మహిళల మీద కేసులు పెట్టిన పాపం మీరు ఊరికే పోదు, మీరైతే సర్వనాశనం అయిపోతారు. మేము చెప్తున్నాం కదా, మేము లీగల్ గానే చూసుకుంటాం. మేము కూడా సీఎం దృష్టికి అయితే మేము తీసుకెళ్తాం మా కేసుల సంగతి. రైట్ ధైర్యం అయితే కోల్పోకమ్మా, జాగ్రత్తగా ఉండు. నో ప్రాబ్లం. చూసారు కదండి, ఒక ఆడకూతురు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఏం అడిగారు? మీరు ఇస్తానన్న హామీలనే వాళ్ళు నెరవేర్చమని అడిగారు. 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఏమని అడుగుతున్నారు. అంతే తప్పితే వాళ్ళు ఏం గొంతుమ కోరికలు కోరట్లేదే. మీ గెలుపు కోసం వాళ్ళ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి ఇలాంటి నిరుద్యోగులందరూ కూడా మీరు అక్కును చేర్చుకోకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేపించి, అరెస్టులు చేపించి, అదేవిధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తే సో సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ నిజంగానే ఆస్మానట్టుగా ఈ అంశం ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళటం లేదు అనేది నాకు కూడా అనిపిస్తుంది యాజ్ ఎ జర్నలిస్ట్గా. ఇందాక వెళితే కథ వేరే విధంగా ఉండునేమో. సో చూద్దాం, ఈ ప్రయత్నంగా చేస్తే ఏమన్నా ముఖ్యమంత్రి గారు స్పందించి వీళ్ళని ఒకసారి వీళ్ళతో మాట్లాడే కార్యక్రమం చేస్తారేమనేది వాళ్ళ ప్రయత్నంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళకి తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏఐటీవీ. ఓటు స్టూడియో.